నీ రీప్లేస్మెంట్కి ఇండికేషన్స్ ఏంటి అంటే ఎప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి, దానికి ఏమైనా ఏజ్ లిమిట్స్ ఉన్నాయో మాట్లాడుకోండి. ఫస్ట్ థింగ్ ఏజ్ ఏంటి? నార్మల్గా మన ఇండియన్ సినారియోలో నీ ఆర్థరైటిస్ అనేది అరౌండ్ 55-60 స్టార్ట్ అవుతుంది కాబట్టి ద ఐడియల్ ఏజ్ అనేది కాదు, 60 to 70 మధ్యలో ఎక్కువ మందికి ఆర్థరైటిస్, సివియర్ ఆర్థరైటిస్ వస్తుంది, స్టేజ్ 4 ఆర్థరైటిస్, అప్పుడు నీ రీప్లేస్మెంట్ చేస్తాం. అట్లా అని 80 ఏళ్ళ వాళ్ళ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 50 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి చేయకూడదా అంటే అది వాళ్ళ మోకాళ్ళ ఆర్థరైటిస్ లెవెల్ స్టేజ్ బట్టి వాళ్ళ యాక్టివిటీ బట్టి చేయాలి. 80 ఏళ్ళ వాళ్ళకి చేయకూడదా అంటే ఇఫ్ దే ఆర్ అన్ యాక్టివ్ పర్సన్, వాళ్ళు యాక్టివ్ పర్సన్ మేల్ కానీ ఫీమేల్ కానీ యాక్టివ్గా ఉన్నారు, బట్ మోకాళ్ళ నొప్పుల వలన వాళ్ళు స్లో అయిపోతుంది, వాళ్ళ లైఫ్ బాగా అవస్థ పడుతున్నారు అంటే అప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. మరీ హై రిస్క్ ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం చాలా ఉన్నాయి, ఎక్కువగా వాళ్ళకి అవసరం లేదు అంటే అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి అవసరం లేదు అంటూ వదిలేయచ్చు మోకాళ్ళు, అప్పుడు కంపల్సరీ కాదు. ఎందుకు అంటే నీ రీప్లేస్మెంట్ ఈజ్ అన్ ఎలెక్టివ్ సర్జరీ, ఇట్ ఈస్ ఎ ప్లాన్డ్ సర్జరీ, ఇట్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ. ఓకే, సో మనకు క్లినికల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 విషయాలు కన్ఫర్మ్ చేయాలి. ఒకటి, క్లినికల్గా బాగా నొప్పి ఉంది, పేషెంట్ వచ్చి అడగాలి, నాకు రోజువారీ పనులు కష్టమవుతుందండి, నాకు నొప్పి విపరీతంగా ఉంది అనేది చెప్పాలి. డాక్టర్ చూసినప్పుడు అక్కడ మోకాళ్ళ దగ్గర పట్టుకున్నప్పుడు నొప్పి విపరీతంగా ఉండాలి, ఇది క్లినికల్గా మనకు తెలుసుకోవాలి, ఫస్ట్ కన్ఫర్మ్ అవ్వాలి. రెండోది, నిలబడి ఎక్స్రేలు దిగితే ఆ గుజ్జు అరిగిపోయి ఎముక రాసుకోవాలి, ఇలా మొత్తం గుజ్జు అరిగిపోయి ఎముక దగ్గరకు వచ్చేసి రాసుకునేటట్టు ఉంటే రేడియోలాజికల్గా దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ ఫర్ నీ రీప్లేస్మెంట్. ఈ 2 ఉన్నప్పుడు ఎస్ పేషెంట్ చాలా నొప్పి వల్ల అవస్థపడుతున్నారు రోజు, 2 ఎక్స్రేలో కూడా బాగా మనకు అరిగిపోయింది తెలుస్తుంది అంటే అప్పుడు ఎస్ దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ నీ రీప్లేస్మెంట్. అది చేయించుకుంటారా లేదో పేషెంట్ చెప్పాలి. అప్పుడప్పుడు ఎక్స్రేలో బాగా అరుగుదలగా ఉంటుంది, ఫుల్ స్టేజ్ 4 పేషెంట్ మాత్రం మామూలుగా ఉంటారు, పనులు చేసుకుంటారండి, అంత అవస్థ లేదు అన్న, అప్పుడు చాయిస్ పేషెంట్ ఇష్టం, చేయించుకుంటారా లేదా అంటే. అప్పుడప్పుడు స్టేజ్ 3లోనే ఉంటుంది, ఇంకా కొంచెం గుజ్జు మిగిలింది, జాయింట్ కొంతవరకు ఉంది, స్పేస్ ఉంది, జాయింట్ స్పేస్ బాగానే ఉంది, అయినా కానీ పేషెంట్ బాగా అవస్థతో వస్తారు అంటే పైన కింద ఎముక కొంచెం వంకర ఉండొచ్చు, లోడ్ ఎక్కువ పడి కూడా నొప్పితో వస్తారు, అది కూడా ఒక ఇండికేషన్ సర్జరీ చేయండి. సో ఒకటి ఏజ్కి దానికి ఏమైనా లిమిట్ ఉందా అంటే లిమిట్ లేదు, పేషెంట్ ఫిజియలాజికల్ ఏజ్ అంటే పేషెంట్ ఎంత యాక్టివ్ ఉన్నారు, ఒకటి క్లినికల్గా పేషెంట్ ఎంత అవస్థ పడుతున్నారు, 3 ఎక్స్రేలో ఎలా ఉంది, ఎంతవరకు గుజ్జు అరిగిపోయింది, ఈ 3 కారణాల వల్ల మనకు తెలిసిపోతుంది ఈ పేషెంట్కి సర్జరీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరమా లేదా అనేది మనకు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. స్టేజ్ 3 స్టేజ్ 4లో వచ్చాక మ్యాక్సిమం ఇట్ రిక్వైర్స్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అక్కడ మనకు మిగతావి ఏవి ప్రయత్నించినా కూడా నొప్పి తగ్గే అవకాశం లేదు. ఓకే, ఎన్ని ఇంజెక్షన్లు ఇచ్చినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు.